రిజిస్టర్డ్ హెడ్ మాస్టర్ ఆఫ్ జెడ్పీహెచ్ఎస్ రాఘవరెడ్డిపేట. ఈ రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వము బడిబాట ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇంటింట ర్యాలీగా తిరుగుతూ ఎక్కడెక్కడైతే బడికి రాని పిల్లలు ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని సేకరిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ మా స్కూల్కి వచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, తర్వాత 2 జతల దుస్తులు కానీ, ఉచితంగా నోట్బుక్లు, ఇంకా ఉచిత మధ్యాహ్న భోజనము, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ సౌకర్యాలు అనేది, అలాగే మాకు డిజిటల్ క్లాసెస్ కూడా, ప్యానెల్ బోర్డ్స్ కూడా రావడం జరిగింది. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తరఫున మా స్కూల్లో ఎలక్ట్రిసిటీ పనులు అంటే అన్ని రూమ్లకి ఫ్యాన్ల సౌకర్యాన్ని కల్పించడము, అట్లాగే టాయిలెట్స్ రిపేర్ చేయడము, బాలికలకు అందుబాటులో టాయిలెట్స్ ఉంచడము, తర్వాత మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం కోసము మాకు ప్రభుత్వం వాళ్ళు 3,60,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా అవి కూడా మా పాఠశాలలో ప్రారంభించి పూర్తయ్యే దశకు చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సౌకర్యాలను ప్రభుత్వం వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఊరి బడిని మనము ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని కోరుకుంటున్నాను.